చాలా బాధాకరమైన సంఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయ్యింది. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అట జీవితం. అందుకే చెప్తారు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను వెళ్ళి డాక్టర్ చదివే పిల్లవాడు పైకి వెళ్ళి తింటుంటే నేను పోతాను అని అనుకుంటాడు. కూర్చొని తినేవాడు పోతాడా? పోయాడు. ఎలా? ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తుంటారు ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఎంజాయ్ చేయాల్సిన వయసు. ఎంజాయ్ చేశాక వయసు ఉంటుందో లేదా నీకేం తెలుసు? చనిపోయే వరకు వారికి సీరియళ్ళు చూపిస్తారు, తినిపిస్తారు, తాగిపిస్తారు, జనాల దగ్గర తీసుకెళ్తారు, ఫంక్షన్ తీసుకెళ్తారు. చనిపోయాక రామ్ నామ్ సత్య హే అంటే తీసుకెళ్తారు. దేవుడు ఆయన పుస్తకాన్ని కాపాడుకున్నాడు కానీ ఇంతమందిని ఎందుకు కాపాడలేకపోయాడు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. వాటికి మీ సమాధానం ఏంటంటే గీత శాశ్వతం. గీత చాలా ఆశ్చర్యం. అది అలా నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హరికృష్ణ ప్రభుజీ, చాలా బాధాకరమైన సంఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం. ఆశ్చర్యం అనిపించినవి రెండు అంశాలండి. బాధ అనిపించిందంటే అసలు అందరూ ఒకేసారి ఇంకా కాలి బూడిదైపోయారు. అందులోనూ ఆ బిల్డింగ్ పైన పడ్డం, అందులో ఉన్నటువంటి డాక్టర్లు, కాబోయే డాక్టర్ల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఫ్లైట్లో ప్రయాణించిన వాళ్ళందరిలో కేవలం ఒక్క వ్యక్తే బతికి చక్కగా నడుచుకుంటూ వచ్చారు. అది చూడడానికి సంతోషం అనిపించినా మిగతాదంతా బాధ అనిపించింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భగవద్గీత ప్రభుజీ అస్సలు చెక్కు చెదరలేదు. ఎవరైతే వ్యక్తి అలా తీసి చూపించారో తను కూడా చాలా ఆనందంగా అసలు ఏం కాలేదు అని అనగానే శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. అగ్ని దహింపజాలదు ఇలా అని ఆత్మ గురించి వారు చెప్తారు కదా, అవన్నీ మాకు ఇలా గుర్తొచ్చాయి. అలాగే మీరు కూడా గుర్తొచ్చారు నాకు. ఒక్కసారి ప్రత్యేకించి శ్రీ ప్రభుపదుల వారిది ఫోటో ఒక్కసారి ఇలా చూపించగానే కళ్ళమట ఫస్ట్ నీళ్ళే వచ్చాయి నాకైతే. కానీ మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత? ముందుగా మనం మనస్ఫూర్తిగా అందరి కోసం ప్రార్థన చేయాలి. వారికి భగవంతుడి యొక్క కృప ఎప్పుడు ఉండాలి అని. చూడండి, కమల దళ జల జీవన టలమల బజహు హరి పదాని తిరే. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అట జీవితం. చూడండి, వాళ్ళు ఏమన్నా తెలుసా అండి? వారికి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇలా అవుతుందని? సరే, ఫ్లైట్ అంటే రిస్కీ అనుకోండి. హాస్టల్ పైకి ఎక్కి తినేవాడు ఎవరైనా అనుకున్నాడా ఇప్పుడు ఫ్లైట్ వచ్చి మమ్మల్ని ఇది చేస్తుంది? అందుకే చెప్తారు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. మనకి చాలా జీవితాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటామండి మనం. కానీ మరణం ఎప్పుడు వస్తుందో నిజంగా ఎవ్వరికి తెలియదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా అసలు అసలు ఎప్పుడైనా వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్, నేను వెళ్ళి డాక్టర్ చదివే పిల్లవాడు పైకి వెళ్ళి తింటుంటే నేను పోతాను అని అనుకుంటాడా చెప్పండి? ఫ్లైట్ ఎక్కినప్పుడైనా ఇప్పుడు మేము ప్రయాణాలు చేసినప్పుడు స్వామి నరసింహస్వామికి, ఆచార్యులకి, గురువులకి ప్రణామం చేస్తాం. జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి, భగవంతుడి యొక్క కృప ఉండాలి అని. మనం ప్రయాణం చేసేటప్పుడు అందుకే కదండి ఇంట్లో మొక్కుకొని బయలుదేరుతాం. సరే, ప్రయాణంలో రిస్క్ ఉంది అనుకోండి. కూర్చొని తినేవాడు పోతాడా? పోయాడు. ఎలా అంటే ఈ ప్రపంచంలో అండి అన్నిటికంటే సన్నిహితం ఏదన్నా ఉంటే అది మృత్యు అట. ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు ఎవ్వరికి. అందుకే మనం అనుకుంటాం చాలాసార్లు వీళ్ళందరూ చెప్పే బాగానే ఉన్నాయండి, కానీ కొద్దిగా ఎంజాయ్ చేశాక కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్తుంటారు ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఎంజాయ్ చేయాల్సిన వయసు. ఎంజాయ్ చేశాక వయసు ఉంటుందో లేదా నీకేం తెలుసు? కాబట్టి ఎప్పుడైనా సరే మనం ధార్మికంగా ఉండాలి. ఏ క్షణమైతే మనకి ధర్మం గురించి తెలుస్తుందో ఆ క్షణం మనం లేట్ చేయకుండా ధర్మాన్ని ఫాలో అవ్వాలి. చాలా మంది పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను, తర్వాత నేను ముసలివాడిని అయిపోయాక కృష్ణ రామ నారాయణ అనుకుంటాను. అనుకోలేదు. కాబట్టి మీరు చూడండి ఎంత ఎంత ఇది చూడండి. ఆ ట్రిప్కి వెళ్ళారు కాశ్మీర్కి, ఏమైందో చూసాం మనం. ఏదో క్రికెట్ మ్యాచ్ గెలిచింది కదా అని సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారు. ఏం జరిగిందో మనం చూసాం. ఎన్ని దారుణాలు. ఎక్కడ చూడండి, మృత్యు ఎలా వస్తుందో చెప్పలేం మనం. ఎలా ఉండాలి తెలుసా అండి? మృత్యు వచ్చే క్షణానికి అమ్మయ్య నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అనే కాన్ఫిడెన్స్. అలా మనం జీవించగలిగితే అది మానవ జన్మ యొక్క పరిపూర్ణత. కాబట్టి నాకు తెలిసి
ఈ యాక్సిడెంట్లో మొత్తం భగవద్గీత మిగిలిపోయింది. ఇప్పుడు చూడండి చాలా మంది చనిపోయే వరకు వారికి సీరియల్ చూపిస్తారు, తినిపిస్తారు, తాగిపిస్తారు, జనాల దగ్గర తీసుకెళ్తారు, ఫంక్షన్ తీసుకెళ్తారు. చనిపోయాక రామ్ నామ్ సత్య హే అంటే తీసుకుపోతారు. వాడు అదేదో బతుకున్నప్పుడు రామనామం చేస్తే అయిపోయేది కదా. వాడు పోయాకంటారు అందరు రామ్ నామ్ సత్య హే, రామ్ నామ్ సత్య. వాడు బతుకున్నప్పుడు ఎవరైనా రామ్ నామ్ సత్య హే అంటాడండి? ఈ సీరియల్ చూడు, ఈ సినిమా చూడు, ఈ ప్రోగ్రామ్ చూడు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని అంటాడు. చనిపోయాకేమో ఏ కుచ్ భీ నహీ హై, రామ్ నామ్ సత్య హై అంటారు. ఎంత విచిత్రం చూడండి. కానీ పక్కన వాళ్ళ మాటలు కూడా ప్రభుజీ, అబ్బో ఎక్కడ లేని భక్తి తెగ పుట్టుకొచ్చేస్తుంది అని ఎవరైనా భక్తిగా ఉందామన్నా ఈ మాటలు అంటూ ఉంటారు. ఓహో ఎంత భక్తి వచ్చేసిందా నీకు, ఇలా ఉన్నావా? మన జీవితాన్ని మన చేతుల్లో ఉంది కానీ పక్కన వాళ్ళ చేతుల్లో లేదు కదండి. ఇప్పుడు మనం పోయేటప్పుడు మనం భగవంతుని తలుచుకొని పోవాలంటే మనం హోంవర్క్ చేయాలి. మన ఎగ్జామ్ మనం రాయాలి కానీ పక్కనోడు వచ్చి రాస్తాడే? పక్కనోడే ఉందండి బ్రహ్మాండంగా, రారా బాబు నాతో సినిమాకి పార్టీకి అని చెప్పగలుగుతాడు. రేపు పొద్దున్న ఫెయిల్ అయితే వాడు వచ్చి అన్నం పెడతాడా? అసలు కాదు కదండి. రేపు పొద్దున్న మనకేమైనా పరివారాన్ని చూస్తాడా? మాటలు చెప్పే వాళ్ళు ఎన్నో మాటలు చెప్తారండి, కానీ మనం బుద్ధిని ఉపయోగించాలి. అరే వాడు రాళ్ళేస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ భగవద్గీత ఉండిపోయింది మీరు అన్నారు కదా. ఎందుకంటే అండి గీతయే శాశ్వతం, గీత జ్ఞానం ఉండడం. ఎందుకంటే భగవద్గీత చదువు ఇప్పుడు మనం ఎన్నైనా చేయనివ్వండి, పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఏవేవో మన అంతరాలు, అనుష్ఠానాలు, ధూపాలు, దీపాలు, హోమాలు ఏవి చేసినా సరే చిట్ట చివరికి తాత్వికంగా ఏంటి తెలుసుకునే, నా స్వరూపం ఏంటి, భగవంతుడు ఎవరు, ఈ ప్రపంచం ఎందుకుంది, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను. చాలా మంది ప్రశ్న మేము చిన్నప్పుడు ఆలోచిస్తుండే వాళ్ళం, అసలు ఏంటి ఈ ప్రపంచం ఏంటి, నేను ఎందుకున్నాను, అసలు నా కర్తవ్యం ఏంటి, ఎందుకు ఈ ప్రపంచంలో అని ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటికి సమాధానం ఎక్కడుందంటే గీతలో ఉందండి. అందుకే మనం గీత అధ్యయనం చేస్తే, మనం ఎన్నో హిందువులు అనేవాళ్ళు ఈ రోజులలో ఏవేవో చేస్తున్నారు, కానీ ఏదైతే ముఖ్యమో చూడండి, మనం అన్ని చేస్తున్నాం, గీత చదవట్లేదు. అన్ని వ్రతాలు, నోములు, పూజలు, ఏవేవో కొత్త కొత్త పూజలు, వ్రతాలు, నోములు అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ ఏకాదశి గురించి ఎవరు చెప్పట్లేదు. శాస్త్రం చెప్తుంది ఏకాదశి వ్రతం చేసి ఏ వ్రతం చేయకపోయినా అన్ని వ్రతాల ఫలితం వస్తుంది. అన్ని వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, యజ్ఞాలు అన్ని చేసి ఏకాదశి చేయకపోతే ఫలితం రాదు. అట్లా మనం అన్ని చేస్తున్నాం, భగవద్గీత చదవట్లేదు. ముఖ్యంగా మన యువత, మన నెక్స్ట్ జనరేషన్ కి భగవద్గీత జ్ఞానం ఫస్ట్ తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి తెలియలేకపోతుంది. అందుకే మనం ఒక 18 రోజుల గీతా కోర్స్ అని చేస్తున్నాం అనమాట. గీతా విజ్డమ్ సిరీస్ అని 18 రోజులు. తొలి ఏకాదశి మరుసటి రోజు 7వ తారీఖు నుంచి మనం సోమవారం రోజు రాత్రి 7:30 గంటల నుంచి 18 రోజులు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, ఒక గంట సేపు. దాని తర్వాత ఒక టెస్ట్ ఉంది, MCQ టెస్ట్. అలా ఎవరైతే 18 రోజులు కోర్స్ అటెండ్ అవుతారో మన చేతులతో సంతకం పెట్టి వాళ్ళకు ప్రసాదము, దాని తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వబోతుంది. సాయంకాలం పూట 7:30 నుంచి 9 గంటల వరకు కీర్తన, ప్రవచనం, ప్రశ్నోత్తరాలు. ఎన్ని ధర్మానికి సంబంధించిన ప్రశ్నోత్తరాలు ఉంటే అన్నిటినీ నివృత్తి చేసే ప్రయత్నం. ఏంటంటే మన ధర్మం కాపాడబడాలి అంటే భగవద్గీత ప్రచితం అవ్వాలి, భగవద్గీత అందరూ అర్థం చేసుకోవాలి, కృష్ణ భగవానుడు మనకి చెప్పిన తత్వములు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు ఒక్క విషయం చెప్తాను మీకు. ఎక్కడైనా మనం వస్తున్నామంటే ఫస్ట్ అక్కడ ఎలా ఉండాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటాం. అవునా కాదా చెప్పండి. ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఇతర దేశాలకి, ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు ఫస్ట్ ఫ్లైట్ లో, డిక్లరేషన్ కార్డ్ అంటారు. ఏమైనా లోపల తీసుకెళ్లొచ్చు, ఏమైనా తీసుకెళ్ళకూడదు, అవన్నీ రాస్తారు. ఇందులో ఏమైనా ఉన్నాయా టిక్ చేయండి అని చెప్తారు. చెక్ చేశాక అందులో ఏమైనా ఉన్నాయని కొన్ని చెప్పాలి. ఐ డిక్లేర్ ఐ హ్యావ్ దిస్ 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 అని. కొన్ని ఇల్లీగల్ ఐటమ్, దిస్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు ఆస్ట్రేలియా అని ఉంటుంది. అది చదివాక కూడా దాన్ని పక్కన పెట్టేసి నేను డబ్బాలో పెట్టుకొని అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నేను పట్టుకుంటే ఏం చేస్తాము? పట్టుకున్నాక నాకు తెలియదండి, నేను కార్డు ఇచ్చాను, నేను నిద్రపోతున్నాను అని అన్నాడు అనుకోండి, వాడు వదిలేస్తాడా? అసలు ఒప్పుకోరు కదండి. లేదండి నాకు చదవటం రాలేదు కార్డు, అందుకే నేను చూసుకోలేదంటే వదిలేస్తాడా? తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. రూల్ అంతే. రూలే. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ రూల్ ని పాటించకపోతే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన బాధ్యత ఏంటి అంటే, ఏంటి ధర్మం, ఏంటి అధర్మం, అసలు జీవనము సులభంగా ఎంతో అద్భుతంగా నడవాలి అని అంటే భగవద్గీత వినాలి. అందుకే ఈ 18 రోజుల కోర్స్ మనం తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు మనకి అవకాశం వస్తుందో తెలియదు కదండి. కాబట్టి ఈ అవకాశం మనకి ఇప్పుడు వస్తుంది, కాబట్టి అందరం కూడా చక్కగా విందాం. ఈ ధర్మ సూక్ష్మం. ఎందుకంటే మీరు చూసారు, ఆ మొత్తం యాక్సిడెంట్ లో భగవద్గీత ఉండిపోయింది. అంటే ఒక రకంగా కృష్ణుడు ఒక మెసేజ్ ఇస్తున్నాడేమో, అయ్యా
ఈ అనిశ్చితిలో కూడా మీరు షెల్టర్ దేన్ని ఆశ్రయించాలి? గీతను ఆశ్రయించండి. అప్పుడు ఈ ప్రపంచం యొక్క నైజం తెలుస్తుంది. ఇక్కడ ఒక్క మాట నేను అడుగుతాను ప్రభుజీ, ఇది చాలా మంది నేను కామెంట్ లో చూసింది, ఏవైతే వీడియోస్ ఉన్నాయో అందులో అడిగిన వాళ్ళు, దేవుడు ఆయన పుస్తకాన్ని కాపాడుకున్నాడు కానీ ఇంతమందిని ఎందుకు కాపాడలేకపోయాడు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. వాటికి మీ సమాధానం ఏంటంటే? దానికి సమాధానం ఏంటి అంటే గీత చదవాలి, గీత అంతేనా? తెలుసుకోవాలి. అప్పుడే ఈ జీవితం ఎందుకు, మరణం ఎందుకు, అసలు మనిషి ఎందుకు పుడతాడు, ఎందుకు పోతాడు, ఎందుకు, అసలు ఏంటి, అసలు ఈ జీవనాన్ని అర్థం చేసుకోవటమే భగవద్గీత. కాబట్టి అది ఒక క్షణంలో చెప్పేయచ్చు, కానీ మీ అందరికి ఆ కోర్స్ అటెండ్ అవ్వాలి కాబట్టి చెప్పట్లేదు అనమాట. సరే, నా కోర్స్ వివరాలు జూలై 7th నుంచి, జూలై 7th సోమవారం సాయంకాలం 7:30 నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ప్రతిరోజు 18 రోజులు ఆ ప్రవచనం నడుస్తుంది. ఎలా అటెండ్ అవ్వాలండి? ప్రణవానంద దాస్ ఛానల్లో లైవ్ లో వస్తుంది. మన కమ్యూనిటీలో వాట్సాప్ కమ్యూనిటీస్ అని ఉంటాయి కదా, అందులో ప్రణవానంద దాస్ అని పెడితే మన గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యారనుకోండి, దానికి సంబంధించిన లింకులు అన్ని కూడా అందులో వస్తూ ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ. విన్నారు కదండి, జూలై 7th నుంచి మీకు ఛానల్ నేమ్ అలాగే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను స్క్రీన్ పైన ఇస్తాను. రాత్రి 7:30 అందరికీ ఆఫీసులు, స్కూల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మంచి ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైం ఉండడం కాదు, మనం ఫ్రీ టైం చేసుకుని ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ప్రభుజీ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మనకు ఒక సర్టిఫికేట్ అలాగే దివ్య ప్రసాదాన్ని కూడా అందిస్తారు కోర్స్ పూర్తి చేసిన తర్వాత. మంచి ఒక గొప్ప అవకాశంగా భావించి మనందరం కూడా పాల్గొందాం, ఆ స్వామి అనుగ్రహం పొందుదాం. నమస్కారం.